ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము దేవుని వాక్యం ధ్యానించడానికి చేరిన మీ అందరికీ యేసు ప్రభుల వారి నామంలో శుభం తెలియజేస్తున్నాను. నేటి కొరకైనటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెలుదునని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ప్రార్థించుదాము. కృపగల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, 122వ కీర్తన ఒక యాత్రా కీర్తన. దావీదు గారు దైవజనుడు తన జీవితంలో దేవాలయమును ఎంతగానో ఇష్టపడినటువంటి వ్యక్తి. దేవాలయమును, దేవుని సన్నిధిని, ప్రసన్నతను కోరుకున్న వ్యక్తి కనుక దేవాలయంకు వెళ్ళుట తనకు ఎంత ఇష్టమో తను చెప్తున్నాడు. ఎవరైనా నాతో దేవాలయంకు వెళ్దామంటే, జనులు నాతో దేవాలయానికి వెళ్దామంటే నేను సంతోషించేదను. రెండు ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి, దావీదు గారికి దేవాలయానికి వెళ్ళడం ఇష్టం. రెండవది, దావీదు గారి జీవితంలో దేవాలయమునకు వెళ్ళుదము అనేటువంటి స్నేహితులు, జనులు ఆయన జీవితంలో ఉన్నారు. ఈరోజు దేవాలయంకు కాక ఇంకెక్కడికన్నా వెళ్దాము అనే స్నేహితులు ఉంటే, లేదా దేవాలయంకు వెళ్ళకుండా ఆపేటువంటి స్నేహితులు ఉంటే చాలా సమస్య. పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఒక మాట అంటారు. ఇంగ్లీష్లో ఏమన్నారంటే, దాని అర్థము బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. చెడు సహవాసము మంచి స్వభావాన్ని పాడు చేస్తుంది. చెడు సహవాసము, బ్యాడ్ కంపెనీ. మన స్నేహితులు, మన తోటి వారు, మనం ఇష్టపడుతున్నటువంటి వారు, మనతో ఉంచుకున్నటువంటి వారు మంచి సహవాసము కాకపోతే, అది చెడ్డ సహవాసం అయితే కొద్ది రోజుల్లో మంచి స్వభావం కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. దావీదు వలె దేవాలయమునకు వెళుదము అని జనులు చెప్పగా, అటువంటి జనులు మన జీవితంలో ఉన్నారా? ఎటువంటి జనులతో స్నేహం చేసుకుంటున్నాం? దేవాలయంకి వెళ్దామనే స్నేహితులు ఉన్నారా? ప్రార్థన చేసుకుందామనే స్నేహితులు ఉన్నారా? దేవుని స్తుతించుదామనే స్నేహితులు ఉన్నారా? దేవుని గురించి మాట్లాడే స్నేహితులు ఉన్నారా? ఎటువంటి స్నేహితులు ఉన్నారు? ఎటువంటి సహవాసం ఉంది? వారు మనల్ని ఎటు నడిపిస్తున్నారు? వారు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తూ ఉన్నారు? ఇవన్నీ మన భావి జీవితం మీద గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. మనం అనుదినం ఎవరితో మాట్లాడుతున్నాం? అనుదినం మన ఆలోచనలు, తలంపులు మన జీవితం మీద ప్రభావితం చూపుతాయి కనుక ఎటువంటి వారితో మనం ఉన్నాం? దావీదుకి యెహోవా మందిరానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిని కోరుకోవడం ఎంతో ఇష్టం కనుక దేవుని మందిరం ఉన్నటువంటి పట్టణాన్ని ఆయన ప్రేమించినాడు. దేవుని మందిరం ఉన్నటువంటి స్థలాన్ని ప్రేమించినాడు. ఈరోజు మన ఆసక్తి ఎక్కడుంది, ఎటువంటి జనులతో ఉంది అని ఆలోచన చేస్తూ మనల్ని మనం సరి చేసుకొని దేవుని సన్నిధిని, మందిరమును ప్రేమించేటువంటి వారిగా ఉండే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న బిడ్డల్ని దీవించమని యేసుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.